Hi friends, welcome to Telugu Tech Steps. Now see what is the has relationship. మనకి ఈజీ రిలేషన్షిప్ అండ్ హ్యాజ్ రిలేషన్షిప్ అని రెండు రిలేషన్షిప్స్ ఉన్నాయి. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ రిలేషన్షిప్ అనేది హ్యాజ్ రిలేషన్షిప్పే. మనకి యాక్చువల్లీ వీ డోంట్ నో వీఆర్ యూజింగ్ హ్యాజ్ రిలేషన్షిప్, మనకి తెలియదు, బట్ వీఆర్ యూజింగ్ హ్యాజ్ రిలేషన్షిప్ ఓన్లీ. మనం యూజ్ చేసేది హ్యాజ్ రిలేషన్షిప్ని మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు డెఫినేషన్ పార్ట్ ఆఫ్ హ్యాజ్ రిలేషన్షిప్ ఈజ్ if a class having an entity reference, it is known as aggregation, and aggregation or composition represents has a relationship అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక క్లాస్ ఉంది చూడండి, స్ట్రింగ్ ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది. విత్ ఇన్ దట్ ఐఎమ్ రైటింగ్ ఇంట్ ఐడి అండ్ స్ట్రింగ్ నేమ్ అండ్ బ్యాంక్ ఆఫ్ బి అనేది రాసుకున్నా. ఇక్కడ ఇంట్ ఐడి అండ్ స్ట్రింగ్ నేమ్ అనేది రిఫరెన్సెస్. ఇక్కడ బ్యాంక్ బి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనేది అనదర్ క్లాస్ అనుకుందాం. ఆ బ్యాంక్ యొక్క క్లాస్లో మనకి ఏముంటాయి, అకౌంట్ నేమ్, అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, లేకపోతే విత్డ్రాల్ ఫంక్షను, అలాగే డిపాజిట్ ఫంక్షన్, ఇటువంటి డిఫరెంట్ అన్నీ ఆ క్లాస్లో ఉంటాయి బ్యాంక్ అనే క్లాస్లో. బట్ ఆ క్లాస్ యొక్క రిఫరెన్స్ బి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూస్ చేస్తాం కదా రిఫరెన్స్ని. బ్యాంక్ బి ఈక్వల్ టు న్యూ ఆఫ్ బ్యాంక్ అనేది రాసుకుంటాం చూసారా. అక్కడ బి రిఫరెన్స్ మనకి ఇక్కడ ఎంప్లాయ్ అనే క్లాస్లో ఉందనుకోండి. దెన్ ఎంప్లాయ్ అనే క్లాస్ ఏమవుతుంది, హ్యాజ్ రిలేషన్షిప్, అంటే నథింగ్ బట్ ఆఫ్ అగ్రిగేషన్ అండ్ కాంపోజిషన్ అనమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫోన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫోన్ అనేది మనకి ఇట్స్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ కలిస్తేనే ఒక ఫోన్ అవుతుంది. ఏదైనా సరే ఒక ఐటెం రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో మనకి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ అదేవిధంగా ప్రాసెసర్స్ ఇవన్నీ కలిస్తేనే మనకి ఫోన్ రెడీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాసెసర్ అనే క్లాస్ రాస్తాను. ప్రాసెసర్ అనే క్లాస్లో ఐ హ్యావ్ ఏ ప్రాసెసర్ మెథడ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ యూస్ చేసుకోవాలంటే మనకు కావాల్సిందంటే ఖచ్చితంగా ప్రాసెసర్ ఉండాలి. సో ఐ క్రియేట్ ఏ క్లాస్ ఫోన్. ఇన్ దట్ క్లాస్ ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ప్రాసెసర్. సో ఇక్కడ మనకి ప్రాసెసర్లో ఇక్కడ మనకి ఫోన్లో ప్రాసెసర్ రిఫరెన్స్తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ కాలింగ్ ఆ ప్రాసెసర్ ఆబ్జెక్ట్ని లేకపోతే ప్రాసెసర్ మెథడ్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రాసెసర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని అక్కడ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి ఫోన్లో ప్రాసెసర్ అవైలబుల్ అయ్యింది, మనం ఫోన్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చెప్పచ్చు ఫోన్ హ్యాజ్ ఏ ప్రాసెసర్ రిఫరెన్స్. ఇక్కడ ఫోన్కి ప్రాసెసర్ రిఫరెన్స్ ఉన్నట్టే కదా, బికాజ్ విత్ ఇన్ ద ఫోన్ క్లాస్ వీఆర్ రైటింగ్ ద ప్రాసెసర్ రిఫరెన్స్. సో ఎప్పుడైతే మనం ఒక క్లాస్లో అనదర్ క్లాస్ యొక్క రిఫరెన్స్ తీసుకుంటున్నామో ఆ క్లాస్ ఏమవుతుంది, హ్యాజ్ ఏ రిలేషన్షిప్, లేకపోతే వీ క్యాన్ సే ఇట్స్ అ కాంపోజిషన్ ఆర్ అగ్రిగేషన్. సో ఇక్కడ మనకి హ్యాజ్ రిలేషన్షిప్ యూస్ చేసుకోవడానికి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ కీవర్డ్. బట్ ఈజీ రిలేషన్షిప్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మీరు యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఎక్స్టెన్స్ కీవర్డ్ అని యూజ్ చేయాలి. బట్ హ్యాజ్ రిలేషన్షిప్లో ఎటువంటి కీవర్డ్ అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ అండి. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో ఇది కూడా రీయూజబిలిటీకే అండ్ ఈజీ రిలేషన్షిప్ కూడా రీయూజబిలిటీకే. బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనేది ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, నెక్స్ట్ కాంపోజిషన్ అన్న అగ్రిగేషన్ అన్న ఇట్ బోత్ రిప్రజెంట్ హ్యాజ్ రిలేషన్షిప్, బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంది. లెట్స్ సీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేషన్ అండ్ కాంపోజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ద కాంపోజిషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి. ఆ కంపెనీలో డిఫరెంట్ ఎంప్లాయీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్, డెవలపర్స్, హెచ్ఆర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో బుక్ అయ్యి ఆ కంపెనీ అనేది క్లోజ్ చేస్తారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి, ఎంప్లాయీస్ కూడా
దే ఆల్సో ఫైర్డ్ ఫ్రమ్ దట్ కంపెనీ, వాళ్ళు కూడా ఆ కంపెనీ వదిలేసి వెళ్ళిపోవాలి. సో ఎంప్లాయీస్కి కంపెనీకి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఎప్పుడైతే కంపెనీ ఫెయిల్ అయిందో ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ ఫెయిల్ అయ్యారు. సో బోత్ ఎంప్లాయీస్ అండ్ కంపెనీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్. సో దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాంపోజిషన్. దిస్ టైప్ ఆఫ్ అసోసియేషన్ మనం కాంపోజిషన్ అంటాం. ఇక్కడ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కంటైనర్ ఆబ్జెక్ట్ అంటాం. దాని లోపల ఆ కంటైనర్ లోపల ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళని కంటైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో వీ కెన్ సే లైక్ దిస్ ఇన్ డెఫినేషన్ ఫార్మాట్. If container objects and contained objects are strongly associated with each other, then that association is nothing but of composition. For example, without existing container object, if there is no chance of existing contained object, then that relationship is strongly associated and it is comes under composition. For example, మన ఎగ్జాంపుల్లో కంపెనీ అండ్ ఎంప్లాయీస్ బోత్ ఆర్ స్ట్రాంగ్లీ అసోసియేట్ విత్ ఈచ్ అదర్. సో దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాంపోజిషన్. దీన్ని మనం కాంపోజిషన్ అంటాం. నెక్స్ట్ టేక్ ఏ అగ్రిగేషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకోకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్లో డిఫరెంట్ హెచ్ఆర్స్, డెవలపర్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్ అనేది ఇట్స్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం. ఇఫ్ దట్ సిచ్యుయేషన్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కంప్లీట్గా కంపెనీ నుంచి త్రో చేయబడతారా, లేకపోతే వేరే ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ చేయబడతారా? సింప్లీ దే ఆర్ వెంట్ ఇన్ టు ద అనదర్ ప్రాజెక్ట్. బికాజ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వేరే ప్రాజెక్ట్లోకి సింపుల్గా వెళ్తారు. బట్ దే ఆర్ నాట్ గెట్ ఫైర్డ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీలో నుంచి అయితే బికాజ్ ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి, లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అన్న రీజన్తో కంపెనీలో నుంచి అయితే ఫైర్ చేశారు. బట్ వేరే ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తారు. సో ఇక్కడ మనకి ఎంప్లాయీస్కి ప్రాజెక్ట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ వీక్ రిలేషన్షిప్. బికాజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఇక్కడ ఏంటంటే కంటైనర్ ఆబ్జెక్ట్, బట్ లోపల ఉన్నది కంటైన్డ్. వాళ్ళిద్దరికి మధ్య రిలేషన్షిప్ అనేది వీక్గా ఉంది కాబట్టి దెన్ దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ నోన్ యాజ్ అగ్రిగేషన్. దీన్ని మనం అగ్రిగేషన్ రిలేషన్షిప్ అంటాం. బికాజ్ కంటైన్డ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కంటైనర్ ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా కంటైన్డ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సినారియోని మనం అగ్రిగేషన్ అంటాం అన్నమాట. సో ఒకసారి సెంటెన్స్ ఫార్మాట్లో చూద్దాం. ఇఫ్ కంటైనర్ ఆబ్జెక్ట్ అండ్ కంటైన్డ్ ఆబ్జెక్ట్ ఆర్ వీక్లీ అసోసియేట్ విత్ ఈచ్ అదర్, దట్ మీన్స్ వితౌట్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ కంటైనర్ ఆబ్జెక్ట్, ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కంటైన్డ్ ఆబ్జెక్ట్, అంటే కంటైనర్ ఆబ్జెక్ట్ లేకుండా కంటైన్డ్ ఆబ్జెక్ట్ ఉండగలిగితే దెన్ దట్ అసోసియేషన్ ఈజ్ అ వీక్ అసోసియేషన్ అండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అగ్రిగేషన్. దీన్ని మనం అగ్రిగేషన్ అని అంటాం. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇక్కడ మన అగ్రిగేషన్లో మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ కంటైనర్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ ఓన్లీ రెఫరెన్స్ ఆఫ్ కంటైన్డ్ ఆబ్జెక్ట్. ఓకేనండి. ఇక్కడ నేను చూడండి కంటైనర్ ఆబ్జెక్ట్లో నేను ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయలేదు, ఓన్లీ రిఫరెన్సెస్ మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే యూ కెన్ గెట్ ద క్లారిటీ. నేను ఇక్కడ రిఫరెన్సెస్ మాత్రం యూజ్ చేశాను, బట్ ఐ డిడెంట్ యూజ్ ఎనీ ఆబ్జెక్ట్స్ హియర్. నేను రిఫరెన్సెస్ మాత్రమే వాడాను. దేర్ ఆర్ నాట్ కంటైనర్ ఓకే దిస్ ఈజ్ ద కంటైనర్ ఆబ్జెక్ట్, బట్ ఇన్సైడ్ దట్ మనకి కంటైన్డ్ ఆబ్జెక్ట్ లేదు. దే ఆల్ ఆర్ జస్ట్ రెఫరెన్సెస్. ఇది కానీ ఇది కానీ ఇది కానీ దే ఆర్ ఆల్ ఆర్ రెఫరెన్సెస్. ఓకే, ఐ హోప్ అగ్రిగేషన్ ఈజ్ క్లియర్. If a container object and a contained object has a weak association, then it is called an aggregation. In simple words. Okay, is it clear? Okay, composition law, first point, container and a contained object are strongly associated. In aggregation law, container and a contained object are weakly associated. Okay, but the second difference, container object holds. Second difference in composition,
కంటైనర్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ డైరెక్ట్లీ కంటైన్డ్ ఆబ్జెక్ట్. కంటైనర్ ఆబ్జెక్ట్ అనేది కాంపోజిషన్లో డైరెక్ట్గా కంటైన్డ్ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తుంది. బట్ ఇన్ అగ్రిగేషన్ container object holds only reference of the contained object. This is the two differences we have to be explained in interview. మన ఇంటర్వ్యూలో 2 differences చెప్తే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజీ రిలేషన్షిప్ అండ్ హ్యాజీ రిలేషన్షిప్? ఈజీ రిలేషన్షిప్కి హ్యాజీ రిలేషన్షిప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? లెట్స్ సీ దట్ వన్. అంటే ఇప్పుడు మనం ఎటువంటి సినారియోస్లో మనం ఈజీ రిలేషన్షిప్కి వెళ్తాం? రెండు రీయూజబిలిటీ అని చెప్తున్నాం, రెండు రీయూజబిలిటీకి యూజ్ అవుతుందని చెప్తున్నాం. బట్ ఎటువంటి సినారియోస్లో మనం ఈజీ రిలేషన్షిప్కి వెళ్తాం, ఎటువంటి సినారియోస్లో మనం హ్యాజీ రిలేషన్షిప్కి వెళ్తాం? ఫస్ట్ ఈజీ రిలేషన్షిప్ చూద్దాం. ఇఫ్ వీ వాంట్ టోటల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ క్లాస్ ఆటోమేటికలీ టు ద చైల్డ్ క్లాస్, దెన్ వీ షుడ్ గో ఫర్ ఈజీ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ అని 2 క్లాసెస్ ఉన్నాయండి. పేరెంట్ క్లాస్లో ఐ హ్యావ్ ఏ టోటల్ 100 మెథడ్స్ ఉన్నాయి. ఆ 100 మెథడ్స్ నాకు చైల్డ్ క్లాస్కి కావాలి కంప్లీట్గా. ఆటోమేటిక్గా నాకు ఏవైతే పేరెంట్లో 100 మెథడ్స్ ఉన్నాయో ఈ 100 మెథడ్స్ నాకు చైల్డ్ క్లాస్కి కావాలి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఐ విల్ గో టు ఈజీ రిలేషన్షిప్. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్కి నేను వెళ్తాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈజీ ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.